ఏడేళ్ల క్రితం కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో నటసింహం నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని పాత్రలో కనిపించాడు నేచురల్ స్టార్ నాని. జై బాలయ్య నినాదాలతో వెండితెరపై చెలరేగిపోయాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమాతో గుర్తుండిపోయే విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. అలా బాలయ్య మాటతో సక్సెస్ చూశాడు నాని. ఇక కృష్ణగాడి వీర ప్రేమగాథ కంటే 7 ఏళ్ల ముందు రైడ్ సినిమాలో బాలకృష్ణ చాట్ బస్టర్ సాంగ్ దంచవే మేనత్త కూతురా రీమిక్స్తో నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాడు. అలా బాలయ్య పాటతో మెప్పించాడు. అంటే 7 ఏళ్ల కాలంలో బాలయ్య పాట బాలయ్య మాట నానికి భలేగా అచ్చొచ్చాయన్నమాట. కట్ చేస్తే మళ్ళీ 7 ఏళ్ల తర్వాత అంటే ఈ ఏడాది బాలయ్య బాటలోనే సాగి బాలయ్యలాగే డబుల్ ధమాకా హిట్స్ కైవసం చేసుకున్నాడు నాని. ఆ వివరాల్లోకి వెళ్తే బాలకృష్ణ ఈ క్యాలెండర్ ఇయర్లో సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతోనూ విజయదశమికి భగవంత్ కేసరి మూవీతోనూ పలకరించాడు. 2 సందర్భాల్లోనూ సంచలన విజయాలను అందుకున్నాడు. ఇక బాలయ్య తరహాలోనే నాని కూడా ఈ సంవత్సరం 2 చిత్రాలతో పలకరించాడు. వేసవి ఆరంభంలో దసరా సినిమాతోనూ, డిసెంబర్ మొదటి వారంలో హాయ్ నాన్న మూవీతోనూ ఎంటర్టైన్ చేశాడు. మరీ బాలయ్య స్థాయిలో కాకపోయినా చెప్పుకోదగ్గ విజయాలతో వార్తల్లో నిలిచాడు నాని. మొత్తంగా సీనియర్స్లో బాలయ్య 2 విజయాలతో 2023లో సెన్సేషన్ క్రియేట్ చేస్తే, జూనియర్స్లో నాని అదే బాటలో సాగి 2 హిట్స్ క్రెడిట్ చేసుకున్నాడు. ఏదేమైనా బాలయ్య పాట బాలయ్య మాట బాలయ్య బాట మన నానికి బాగానే వర్కౌట్ అయ్యాయన్నమాట.